హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను విశ్లేషణ చేద్దాం. ఇక మొదటగా వచ్చేసి సాక్షి దినపత్రికల వచ్చినటువంటి ప్రధానమైన వార్త బ్యానర్ ఐటెంగా కనిపిస్తున్నది. ఇక్కడ చూడొచ్చు మీరు 50% మించొద్దు సుప్రీంకోర్టు 50% మించొద్దని సుప్రీంకోర్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేసిన సుప్రీంకోర్టు అనే వార్తను ప్రధానంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు 42% బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు అనే వార్త ఇక్కడ కనిపిస్తున్నది. జీవో 9 పై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత అనే వార్త ఇక్కడ కనబడుతున్నది. ఇది ఇటీవల కాలంలో ఏదైతే ఇక్కడ హైకోర్టు ఇచ్చిన స్టేకు మళ్ళా 42% రిజర్వేషన్ల కోసం ఈ స్టేపై మళ్ళా ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది. దాన్ని వేయడం ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఏది 50% మించొద్దని రిజర్వేషన్లు మించొద్దనేది తేల్చి చెప్పేసిన సుప్రీంకోర్టు వార్త కనిపిస్తున్నది. ఇక్కడ మనం ఈ వార్తను పరిశీలిద్దాం. షెడ్యూల్డ్ ఏరియాలోనే కోటా పెంపు మినహాయింపులు ఉన్నాయన్న సుప్రీం, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం తమకుందన్న సర్కారు, డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే పెంచామని వెల్లడి, గవర్నర్ రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లు ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాదన, బిల్లులను కాకుండా దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని వెల్లడి, జనరల్ ఏరియాలో 50% పరిమితిని దాటడానికి వీల్లేదన్న ప్రతివాదులు, ప్రభుత్వ వాదనతో విభేదించిన సర్వోన్నత న్యాయస్థానం. ఈ తీర్పుతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలనే వార్తను ఇక్కడ కనిపిస్తున్నది. మరి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్ ఏరియాలోనే ఉన్నాయని గుర్తు చేస్తూ 50% పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగినట్టయింది. ప్రభుత్వ వాదన ఇది తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా దేశంలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ నిబంధనలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ఇటీవల ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మరి జీవో 9 ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ తీసుకొచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. మరి సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది. ఎందుకంటే కృతనిశ్చయంతో ఉంది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఎక్కడైతే జనరల్ స్థానాల్లో 50% మించొద్దన్నది, ఏదైతే గిరిజన ప్రాంతం ఏదైతే షెడ్యూల్ ఏరియాల్లో కోటా పెంపు మినహాయింపు ఉన్నాయన్న సుప్రీంకోర్టు వాదన. ఇక్కడ ఈ రిజర్వేషన్ నిర్ణయించుకునే పూర్తి అధికారం తమకుందని ప్రభుత్వం కూడా వాదన చేసింది. అయినా కూడా సుప్రీంకోర్టు దానిపై నియమించొద్దని తేల్చి చెప్పేసిన సుప్రీంకోర్టుగా వార్త మనం చూడొచ్చు. ఇంకో మరో ప్రధానమైన వార్త ఇక్కడ కనిపిస్తున్నది. 2 పిల్లల నిబంధన ఎత్తివేత, పంచాయతీ ఎన్నికల్లో పోటీపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఓకే, మెట్రో రైలు టేక్ఓవర్పై సిఎస్ అధ్యక్షుల అధికారుల కమిటీ, నల్సార్ వర్సిటీలో స్థానికులకు ప్రవేశాలకు 50% పెంపు, మనూరు శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్కు 7,500 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన ఉత్సవాల కోసం కేబినెట్ సబ్ కమిటీ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్కు 448 హెక్టార్ల భూసేకరణ నిర్ణయం. 23న మళ్ళీ కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఇక్కడ బ్యానర్ ఐటంగా కనిపిస్తుంది. 2 పిల్లల నిబంధన ఎత్తివేత ప్రభుత్వం ఇటు కేబినెట్ను నిర్ణయం తీసుకుంది. అంటే గతంలో పంచాయతీరాజ్ యాక్ట్ చట్టంలో 2 పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులనే నిబంధన ఉండేది. ఇప్పుడు 2 పిల్లల కాకుండా 2 పిల్లల నిబంధన ఎత్తివేసింది. మరి స్థానిక సంస్థల్లో పోటీతత్వం పెరిగే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఓకే అని ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. దాంతోపాటు మెట్రో రైల్
టేక్ ఓవర్పై సిఎస్ అధ్యక్షన అధికారుల కమిటీ కూడా నియమించినట్టు కూడా ఇక్కడ వార్త కనిపిస్తుంది. నల్సార్ యూనివర్సిటీ స్థానికుల ప్రవేశాలకు 50% పెంపు. నల్సార్ యూనివర్సిటీలో స్థానికంగా ఉన్న 50% స్థానికులకు కల్పించాలనే ఉద్దేశంతో 50% పెంపు కూడా ఇక్కడ వార్త కనిపిస్తుంది. మరో వార్త చూసినట్టయితే ఇక్కడ కొండా సురేఖ పెద్దల వద్దకు కొండా పంచాయతీ, ఇది పెద్దల వద్దకు కొండా పంచాయతీ అనే బ్యానర్ ఐటంగా వార్త కనిపిస్తున్నది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. మీనాక్షి డిప్యూటీ సీఎం మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి మహేష్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ. మంత్రివర్గంలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే ఆరోపణ, తనకు చెప్పకుండా ఓఎస్సీ తొలగింపు అవమానకరమని వాదన. పార్టీ పెద్దలే చర్చిస్తామన్నారని మీడియాతో సురేఖ. కొద్ది రోజులుగా మంత్రులు సురేఖ పొంగులేటి మధ్య వివాదం నెలకొన్నది. ఇటీవల కాలంలో కూడా నిన్న కూడా మనం వార్తని మనం ఇక్కడ ప్రధానమైన మనం చర్చించడం జరిగింది. ఏదైతే కొండా సురేఖ మంత్రి గారి ఓఎస్డీగా కొనసాగుతున్న సిమెంట్ ఫ్యాక్టరీలకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడి అక్రమాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఇక్కడున్న మంత్రి ఫిర్యాదు మేరకు ఆ ఓఎస్డీని తొలగించడం జరిగింది. ఆ మంత్రి కొండా సురేఖ గారు కూడా నాకు తెలియకుండా నా ఓఎస్డీని తొలగిస్తారా, బీసీలను అవమానపరుస్తారా అనే ఉద్దేశంతో కొండా సురేఖ కూడా మాట్లాడడం జరిగింది. అది ఏఐసిసి పెద్దల దగ్గరికి వెళ్ళింది. మరి ఆ పంచాయతీ మరి అక్కడ వాళ్ళకి విన్నవించడం అని పార్టీ పెద్దలే సెట్ చేస్తారని కూడా కొండా సురేఖ గారి మాట ఇక్కడ మనం బ్యానర్ రైటింగ్గా చూడొచ్చు. మరో ప్రధానమైన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. నకిలీ మద్యం దందా వత్తాస్ కేసు సాక్షికి వేధింపులు. ఏపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసు జూలము. ఇక్కడ వరుసగా 5వ రోజు సాక్షి కార్యాలయంలో పోలీసులు అల్చారు. వరుసగా ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది. నకిలీ మద్యం కేసులో మన మద్యాన్ని ఇటీవల ఈ సాక్షి దినపత్రికలో ప్రచురించింది. అయితే ఏపీ ప్రభుత్వ పెద్దల మరియు ఆదేశాలతో జులుం అని సాక్షి దినపత్రికలో కనిపిస్తున్న వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరో ప్రధానమైన వార్తని ఇక్కడ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మోదీ మాటిచ్చారనే విషయం కూడా ఇక్కడ ట్రంప్ ఇక్కడ కనిపిస్తున్నది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ స్పష్టం చేశారు. మరి ట్రంప్ ఇటీవల కాలంలో ఆయన భారతదేశంపై 50% సుంకాలు, దాంతోపాటు 100% సుంకాలు పెంచుకుంటూ పోతాను, ఇక భారతదేశం ఎందుకు నా దగ్గరికి అంటే మా వస్తువులను ఎందుకు కొనడం లేదని కూడా భారత్పై ప్రధానంగా ఇటీవల కాలంలో బాగా ఒత్తిడి తీసుకొస్తుంది. అక్కడ అమెరికాలో పండిన వ్యవసాయ ఉత్పత్తులను పంటలను ఇక్కడ భారతదేశంలో అమ్ముకోవడానికి మాకు వెసులుబాటు కల్పించాలని ఇటీవల భారత ప్రధానిపై కావచ్చు, భారత ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నది. ఇటీవల కాలంలో మనం చమురు ఎక్కువ నిల్వలను కూడా రష్యా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఆ రష్యా నుంచి కొనకుండా మా అమెరికా నుంచే మేము కేటాయించిన ఏదైతే ప్రాంతాల నుంచే మీరు చమురు కొనుక్కోవాలని కూడా ఉద్దేశంతో ట్రంప్ ఇటీవల కాలంలో భారత్పై అక్కసు వెలగక్కుతున్నారు. మరి అది ఎటువైపు దారితీస్తుందో చూడాల్సిందిగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా మరో వార్త, గుజరాత్ మంత్రివర్గ రాజీనామా. నేడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర మినహా మొత్తం 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఇక్కడ ప్రధానమైన అవుతుంది. మరి గుజరాత్ మంత్రివర్గం రాజీనామా చేసింది. మరి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అక్కడున్న కేబినెట్ కావచ్చు, అక్కడున్న మంత్రివర్గం పూర్తిగా రాజీనామా చేయడం జరిగిన వార్తను కూడా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా అమిత్ షా గారి వార్త ఇక్కడ కనిపిస్తున్నది. పరారీ నేరస్తులకు ప్రత్యేక సెల్ అని కూడా ఇక్కడ ప్రధానమైన బ్యానర్ ఐటంలో కనిపిస్తున్న వార్తను మనం చూడొచ్చు. దేశం వీడి పరారైన ఆర్థిక నేరస్తుల కోసం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సెల్ను నిర్మించాలని అమిత్ షా అన్నారని కూడా వార్తను ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ భారతదేశంలో ఉండి ఇక్కడ ఆర్థికంగా ఇక్కడ నేరస్తుల కోసం ఇక్కడ దేశంలో ఉన్న ఏదైతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇక్కడ ఆర్థిక మోసాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోతే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక జైలు సెల్లును ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగినట్టు ఇక్కడ వార్తలు మనం చూడొచ్చు. ఇంకో మరో వార్త, మావోయిస్టు ఇకపై రాజ్యాంగ పరిధిలోని వాటను చూడొచ్చు. ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న తెలిపారు. గతంలో కూడా మల్లోజుల గారు లొంగిపోయారు. మన 2 రోజుల క్రితం మళ్ళీ ఆశన్న కూడా ఆయన దాదాపు 60 మందితో మల్లోజుల గారు లొంగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆశన్న కూడా లొంగిపోవడం జరిగింది. వీళ్ళపై కూడా కోట్లలో రివార్డు కూడా 6 కోట్లకు పైచలకు రివార్డు కూడా వీళ్ళపై ఉన్నది. మరి లొంగిపోయారు. మరి ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాడతాం అనే మాట కూడా ఆశన్న గారి నోట్ల నుంచి వస్తున్నది. మరి ఈ వార్తను కూడా మనం చూడొచ్చు. మరో ప్రధానమైన వార్తా దినపత్రికను పరిశీలించినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కోటపై చుక్కెదురు మళ్ళీ ఇది ఇక్కడ ఇచ్చారు. ఎస్ఎల్పి
స్పెషల్ పిటిషన్ విచారణకు సుప్రీం తిరస్కృతి కూడా ప్రధానమైన వార్త కనిపిస్తున్నది. మరో వార్త పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రధానమంత్రి గారు ఇక్కడ శ్రీశైలంకి వచ్చి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసినట్టుగా ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తున్నది. ఇది ఇక్కడ కనిపిస్తున్నది జిఎస్టీ సంస్కరణలో 8,000 కోట్లు ఆదా అనే వార్త. దాంతోపాటు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో ప్రగతి, కర్నూలు సభలో ప్రధాని మోడీ వెల్లడి. పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ అని కూడా వార్త కనిపిస్తున్నది. ఇక్కడ గురువారం కర్నూలు సభలో ప్రధాని మోడీ సత్కరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం, వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం అనే వార్త కనిపిస్తున్న సాకారమవుతోంది ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికే జిఎస్టీ సంస్కరణలు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం కావడంతో ఏపీ కీలక పాత్ర పోసిన ప్రధాని స్పష్టం చేశారు. ఏపీ యువత ఎంతో చైతన్యం కలిగి ఉన్నారని అక్కడ సభలో ప్రధానమంత్రి మోడీ గారు పేర్కొనడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రధానమంత్రిని సత్కరిస్తున్న వార్త ఇక్కడ మనం కనిపించవచ్చు. మరో వార్త చూసినట్టయితే మరో 170 మంది మావోయిస్టులు లొంగిపాట అనే వార్త కూడా నేడు జగదల్పూర్ సభకు సీఎం విష్ణుదేవ్ అనే ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇంద్రావతి నుంచి లొంగిపోయేందుకు వెళ్తున్న మావోయిస్టులు 5 దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో పాటు దండకార్యాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వంతో పాటు సమానంగా సమాంతర పాలన నడిపిన నక్సల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల గతంలో మావోయిస్టు పార్టీ కావచ్చు, నక్సల్స్ కూడా కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో కూడా ఎన్నో మార్లు కూడా సవాలు విసిన సంఘటనలు ఇటీవల కాలంలో కగార్ అనే సంస్థను ఏర్పాటు చేసి నక్సల్స్ కానీ మావోయిస్టులను ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను ఏర్పాటు చేసి ఏదైతే మావోయిస్టులు కావచ్చు, నక్సల్స్ కావచ్చు, వాళ్ళు వేర్వేతకు అక్కడ ఏర్పాటు చేసిన సంస్థలతో ప్రభావిత ప్రాంతాలలో నక్సల్స్ తుదిమించడమే ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అటువైపు పావులు కదిలిపింది. దానిలో భాగంగానే వాళ్ళకు ఇటీవల శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. అక్కడ కార్యకలాపాలు కావచ్చు, ఈ శాటిలైట్ ద్వారా కూడా వాళ్ళకు ఎక్కడ ఏమో అన్న చీమ చిట్టుకుమన్నా కూడా తెలుసుకునే పరిస్థితులు ఇప్పుడున్న భారతదేశం కావచ్చు, యావత్ దేశం గుప్పిట్లో ఆ సమాచార సేకరణ ఉంది. కాబట్టి మావోయిస్టులకు జాడ తెలిసిపోవడం జరుగుతుందని కూడా అందుకోసమే వీళ్ళు వాళ్ళు లొంగిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. వయోభార్య రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఇతరత పరిస్థితుల్లో కావచ్చు, వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. మరి ఆశన గారు కూడా ఆయన లొంగిపోతూ ఇక్కడ ఈ ప్రధానమైనది ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడే ఉందనే బ్యానర్ రైటింగ్గా కనిపిస్తున్నది. అదేవిధంగా ఈరోజు ప్రధానమైన వార్తలు మనం చర్చిస్తూ ప్రధానంగా ఇంకో ప్రధానమైన వార్త ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఈ పాఠాలని కూడా వార్తను మనం చూడొచ్చు. ఎమర్జింగ్ కోర్సులపై ప్రత్యేక ఫోకస్. ఐఐటీలు, ఎన్ఐటీలు అధ్యాపకులు అప్లికేడు కొత్త సాంకేతికత పొందాలంటే ఇదే మార్గమైన యూనివర్సిటీలకు ఏఐసిటి మార్గదర్శకాలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎమర్జింగ్ కోర్సులపై ప్రత్యేక ఫోకస్ అని ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలకు కావచ్చు, అధ్యాపకులతోటి అప్గ్రేడ్ కొత్త సాంకేతికత పొందాలంటే ఇదే మార్గం అని కూడా వార్త మనకు కనిపిస్తున్నది. మనకు నాసి పొరుగుకు వాసి అని వార్త కనిపిస్తుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నాసిరకంగా బొగ్గు సరఫరా. తమిళనాడు, ఏపీకి మాత్రం నాణ్యత లేని బొగ్గుతో సరిగ్గా పనిచేయని థర్మల్ కేంద్రాలు ఆర్థిక భారం అవుతుందంటూ సింగరేణి జెన్కో సీఎంకి లేఖ రాసినట్టుగా ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తున్నది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ వార్తా దినపత్రికలో కేబినెట్ మంత్రికి సురేఖ గైర్హాజరు అనే వార్త కూడా కనిపిస్తున్నది. ఇక్కడ సీఎంను టార్గెట్ చేసిన కొండా కుటుంబం, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ డీసీఎం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షితో భేటీ, సమస్య పరిష్కారం పెద్దలు హామీ ఇచ్చారన్న మంత్రి ఇక్కడ వార్త కనిపిస్తుంది. మరో వార్త ఇక్కడ చూస్తే జూబ్లీలో బోగస్ ఓట్ల పిటిషన్పై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ 2 దినపత్రికల్లో ప్రధానమైన వార్తలను మనం చర్చించాము. ఇక ముందు ఇంకా మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మేము ఇక ముందు ఇంకా మరిన్ని తాజా వార్తలు మీ ముందుకు తీసుకురావడానికి మేము ఇంకా మెరుగైన వార్తలకు మీరిచ్చే ప్రోత్సాహం ఇక్కడ తెలుగు టీవీని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.